మీ జీవితం మారాలి అన్నా, జీవితంలో మీరు గెలవాలి అన్నా ముందుగా మీరు మారాలి. అవును, మీరు మాత్రమే మారాలి. మీ ఆలోచన విధానం మారాలి, మీ దృష్టి కోణం మారాలి. అసలు ఏనాడైనా మీ లోపలికి మీరు తొంగి చూసుకున్నారా? అంటే ఆత్మ పరీక్ష చేసుకున్నారా? మీలో ఉన్నటువంటి లోపాలేంటి, బలహీనతలేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనం ఏదైనా అనుకొని దాన్ని సాధించాలి అన్నా, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అన్నా ముందుగా మనలో ఉన్నటువంటి లోపాలని, బలహీనతలని మనం గెలవాలి. నీ లక్ష్యం మీద నీ యుద్ధం ప్రకటించడానికంటే ముందుగా నీ లోపాల మీద, నీ బలహీనతల మీద యుద్ధం ప్రకటించి వాటిని ఓడించి నీ లక్ష్య సాధన కోసం పోరాటం మొదలుపెట్టాలి. మరి ఈ దిశలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీలో ఉన్నటువంటి లోపాలేంటి, అసలు మీరు అనుకున్నది సాధించడానికి అడ్డుపడుతున్నవి ఏంటి, మీ ఓటమికి కారణాలేంటి, ఇలా ఎప్పుడన్నా ఆలోచించారా? ఖచ్చితంగా ఆలోచించాలి. ముందుగా లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరీక్ష అనేది చాలా అవసరం. మనల్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకోవడం అంటే శుభ్రంగా స్నానం చేసి మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం కాదు. మన మనసులో ఎప్పటికప్పుడు చాలా చెత్త పేరుకొని పోతూ ఉంటుంది, డస్ట్బిన్ లాగా. డస్ట్బిన్ని మనం 4 రోజులు పడేయకుండా ఉంటే ఏమవుతుంది? కంపు కొడుతుంది. మన మనసులో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనల్ని కూడా, బలహీనతల్ని, లోపాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మనం కూడా కంపు కొట్టే విధంగా తయారవుతాం. కాబట్టి మీ మనసును మీరు ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. అంటే మీ లోపాలను మీరు ఎప్పుడు సరిదిద్దుకుంటూనే ఉండాలి, మీ బలహీనతల్ని మీరు ఎప్పుడు సరిదిద్దుకుంటూనే ఉండాలి. మరి ఇవన్నీ జరిగినప్పుడే మీరు అనుకున్నది సాధించడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకోకుండా, మార్పును ఆహ్వానించకుండా, మీరు మారకుండా మీ గెలుపోటములకి అదృష్ట దురదృష్టాలని ఎన్నాళ్ళు బాధ్యులుగా మారుస్తారు. మీ ఓటమికి ఎన్నాళ్ళు ఎదుటి వాళ్ళు కారణమని చెప్పుకుంటూ తిరుగుతారు, తప్పించుకుంటూ తిరుగుతారు. మీ అంతరాత్మకు తెలుసు మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటి అనేది. అంతరాత్మకు తెలుసు కానీ ఒప్పుకోరు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? మీ లోపాలను ఎంతమంది అంగీకరిస్తున్నారు? మీ బలహీనతల్ని ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఒకవేళ అంగీకరిస్తే మారాలని ఎంతమంది నిబద్ధతతో ఉన్నారు? చాలామంది కలలు అంటారు, అది నా లక్ష్యం, ఇది నా లక్ష్యం అని చెప్తారు. కానీ ఆ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఏదైనా మనలో మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే మార్పును వాయిదా వేస్తూ గడిపేస్తుంటారు. మరి మనకు ఆటంకాలు ఏంటి? మనం గెలవడానికి ఆటంకాలు ఎక్కడో లేవు, మనలోనే ఉంటాయి, మన ఆలోచన విధానంలోనే ఉంటాయి. మనం ఓడిపోతున్నాము అంటే కారణం కూడా మనమే. మన గెలుపోటములకి ఎప్పుడు కూడా కారణం మనమే, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కారణం కాదు. నువ్వు గెలవాలి అనుకుంటే నీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. అదే నీ ప్రయత్నం సరిగ్గా లేనప్పుడు, నువ్వు మారినంత వరకు నీ ఓటమిని నీ నుండి ఎవరూ తరిమేయలేరు. నీ ఓటమి నీ నుంచి పోవాలి, గెలుపు నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు మారాలి. ఏ విధంగా మారాలి? ఏమి చేస్తే నువ్వు గెలుస్తావో ఆ విధంగా మారాలి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. పరాజితగా ఉండడానికి ఇష్టపడతావా, విజేతగా ఉండడానికి ఇష్టపడతావా? ఒకవేళ విజేతగా ఉండాలి అనుకుంటే విజేతకు ఉండే లక్షణాలు ఏంటి అనేది వాటిని నువ్వు ఆపాదించుకోవాలి. పరాజితకు ఉన్నటువంటి లక్షణాలు నీ నుంచి పారద్రోలాలి. అంటే మార్పు అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. మార్పు లేకపోతే జీవితంలో నీలో మార్పు లేకపోతే నీ జీవితంలో మార్పు లేదు. గుర్తుపెట్టుకోండి, విజేతలు ఎప్పుడు కూడా మార్పును ఆహ్వానిస్తుంటారు. తమను తాము సరిదిద్దుకోవాలని చూస్తుంటారు. తమ తప్పుల్ని తాము తెలుసుకుంటారు, తమ బలహీనతల్ని తాము తెలుసుకుంటారు, వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడే వాళ్ళు విజేతలు అవుతారు. కానీ పరాజితులు అలా కాదు. తమ తప్పుకి ఎదుటోళ్ళకి కారణం చేస్తుంటారు. తాము ఓడిపోతే ఎదుటోళ్ళని బాధితులను చేస్తుంటారు. ఫలానా చేయబట్టి నేను ఓడిపోయాను అంటారు, కాబట్టి నేనే ఓడిపోయానని మాత్రం అనుకోరు. ఫలానా వాళ్ళు గెలిచారు కాబట్టి నేను ఓడిపోయా అంటారు పరాజితులు ఎప్పుడు కూడా. అంటే ఎంత మురికైనటువంటి ఆలోచనలు చూడండి. గుర్తుపెట్టుకోండి, విజేతలు ఎప్పుడూ కూడా సమస్య వచ్చింది అంటే సమస్యకి పరిష్కారం కోసం ఆలోచిస్తారు. ఖచ్చితంగా పరిష్కారం ఉంది అనే నమ్మకంతో ఉంటారు. కానీ పరాజితులు మాత్రం, ఓడిపోయే తత్వం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సమస్యలో, పరిష్కారంలో కూడా సమస్యనే చూస్తారు. విజేతలు సమస్యలో పరిష్కారాన్ని చూస్తే పరాజితులు పరిష్కారంలో కూడా సమస్యనే చూస్తారు. అంటే మన ఆలోచన విధానమే అన్నిటికీ మూలం. కాబట్టి ఈ ఆలోచనల నుంచి అన్నీ జనిస్తాయి. నీ ఆలోచన నీ బద్ధకానికి కారణం, నీ ఆలోచనే నీ వాయిదా వేసే పద్ధతికి కారణం,
నీ ఆలోచనే నీ యొక్క ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. నీ ఆలోచనే నీ నడవడిక, నీ ఆలోచనే నీ జీవన విధానం. అంటే ఈ వాటల్లో ఏది మారాలన్నా ముందుగా మారాల్సింది ఏంటి? నీ ఆలోచన విధానం. నువ్వు ఎలా ఆలోచిస్తే నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఆ విధంగా మారిపోతుంది. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్, నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే అంత నెగిటివ్. గుర్తుపెట్టుకోండి, మనం ఎలా ఆలోచిస్తే అలా అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని కలలుగన్నావు. నీ అలా బలంగా కలగన్నప్పుడు ఎంతసేపు నువ్వు ఆఫీసర్ కావడానికి ఏం చేయాలి, ఎలా చదవాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటావు. అలా ఆలోచిస్తున్నంత కాలం నీకు ఆ మార్గంలో వెళ్ళడానికి కలిసినటువంటి మార్గాలన్నీ కనపడుతుంటాయి. ఫైనల్గా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఒకవేళ నీ లక్ష్యం ఒక ధనవంతుడు కావడము అయితే డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటావు. ఆ డబ్బు సంపాదించడానికి కావలసినటువంటి మార్గాల కోసం అన్వేషిస్తుంటావు. ఫైనల్గా నువ్వు అనుకున్నది సాధిస్తావు. అంటే నీ ఆలోచన ఎంత బలంగా ఉంటే అంత బలంగా విజయాన్ని ఆకాంక్షిస్తావు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నెరవేర్చుకుంటావు. అంటే ఆలోచన బలంగా ఉంది, కోరిక బలంగా ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం? మనలో ఉన్నటువంటి లక్షణాలు, మన మనస్తత్వము, మన వ్యక్తిత్వము, మన అలవాట్లు, మన లోపాలు ఏమన్నా మన గెలుపుకు ఆటంకంగా ఉన్నాయని మనకు అనిపించినప్పుడు ఏం చేస్తాం? నేను మారాలని గట్టిగా అనుకుంటాం. ఇక్కడే ఉంది అసలు కారణం. ఏంటి అంటే మారాలని అనుకుంటారు, కానీ ఎప్పుడైనా సరే గెలిచేవాడు మార్పును వెంటనే ఆహ్వానిస్తాడు. నేను మారాలి అనుకుంటే ఈ క్షణమే మొదలు పెడతా అంటాడు. ఓడిపోయేవాడు మార్పుని రేపటి నుంచి మారదాం అనుకుంటారు. సో ఈ రెండు విషయాలలో మీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి? ఒకవేళ మీ మనస్తత్వము, మీ ఆలోచనలు, మీ లోపాలే మీ గెలుపుకు ఆటంకాలైనవి మీకు అనిపిస్తే మార్పుడు ఇప్పుడే మొదలు పెడతారా, మార్పును వాయిదా వేస్తారా? ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరుతారు. వాయిదా వేసేవాడికి విజయం కూడా వాయిదా వేసుకుంటూ పోతుంది. కాబట్టి మీ జీవితం మారాలి అన్నా, మీరు గెలవాలి అన్నా, ఎవరో మారాలని మాత్రం అనుకోకండి. పరిస్థితులు మారాలి, అదృష్టం మారాలి, తలరాత మారాలి ఇలా అనుకోకండి. ముందు మీరు మారాలి, మీ ఆలోచన విధానం మారాలి, మీ లోపాలను మీరు సరిదిద్దుకోవాలి, మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను వదిలేయాలి, మీ మనసుకు కప్పేసినటువంటి ముసుగుల్ని మీరు తొలగించాలి. అప్పుడే మీ లోపల ఉన్నటువంటి జ్ఞానజ్యోతి అనేది బయటికి కనపడుతుంటుంది. ఆ వెలుతురు బయటకు వచ్చేస్తుంది. అప్పుడే మీరు పరిపూర్ణమైనటువంటి మనిషిగా మారుతారు. మీలో ఉన్నటువంటి ఒక్కొక్క లోపాన్ని మీరు నరుక్కుంటూ వెళ్ళిపోండి. ఒక్కొక్క బలహీనతల్ని మీరు నరికేసేయండి. మీ లోపల వాటిని ఓడించేసేయండి. ఆటోమేటిక్గా విజయం వచ్చి మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటుంది. కాబట్టి మార్పుని ఎదుటి వాళ్ళ నుంచి ఆశించకుండా మీరు మారండి. మీరు మారితే మీ తలరాత మారుతుంది. గుర్తుపెట్టుకోండి, అదృష్ట దురదృష్టాలు ఎక్కడో లేవు, మన చేతిలోనే ఉంటాయి. నువ్వు కష్టపడితే అది అదృష్టం, నువ్వు సోమరివైతే అది దురదృష్టం. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే అదృష్టం, నెగిటివ్గా ఆలోచిస్తే దురదృష్టం. కాబట్టి మన తలరాతను మనమే రాసుకోగలవు. నీ ఆలోచన విధానమే నీ తలరాత. కాబట్టి నీ జీవితం మారాలి అంటే ఈ క్షణమే నీలో మార్పును ఆహ్వానించండి. ఈ క్షణమే మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ లోపాలని మీరు నిజాయితీగా ఒప్పుకోండి. ఆ ఒక్కొక్క లోపాన్ని మీరు తొలగించుకోవడానికి మార్పును ఈ క్షణమే మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కూడా మారిపోతుంది.